వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం కల్పించే ఏర్పాట్లు మన కమిటీ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది వారు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ గిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకెళ్ళండి, మీరు వెళ్తే చెప్తాను నేను. అన్నా తన ఒక్కరిని పంపించండి అన్న లోపలికి, తనను ఒక్కరిని లోపల పంపించండి. మేడం కవిత గారు ఎంబడొచ్చారు, వారిని కాస్త లోపల పంపండి. మరికొద్దిసేపట్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చతిర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది. దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి. నీరజ్, మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు. ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కె కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.